ఏమండి, ఆ డబ్బు లెక్క అప్పచెప్పకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మరొక వర్గం, మేము లెక్క చెప్పాల్సిన అవసరం లేదని ఇంకొక వర్గం. ఇలాంటి ధనాపేక్ష కాలిపోవునుగాక. హల్లెలూయా. మరి ఎటువంటి పేచీలు గొడవలు లేకుండా ఈరోజు మరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే తాళం వేయమన్నారంట. అలాంటి దుర్గతి పట్టకుండా ఆ తాళం వేసే స్థితి నుంచి తండ్రి ఆ సంఘాన్ని విడిపించునుగాక. హల్లెలూయా. వారిలో వారికి తగ్గింపును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మంచిది. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈరోజు అంశం ఏమిటంటే మోసము దేవునికి అసహ్యము. చెప్పండి, ఏంటంట? మోసము దేవునికి అసహ్యం కాదు, అసహ్యము. అసహ్యించుకుంటాడు మోసాన్ని దేవుడు. కొంతమంది ప్రేమిస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ మందిరంలో ఏంటి, మోసం చేసిన వాడేగా లెక్క చెప్పటానికి భయపడేది. ఇప్పుడు పాస్టర్ గారు, మేము ఈ సందాలు ఇచ్చాం కదా, చెబుతున్నా, సపోజు ఆ లెక్క వాటిని అడగండి అన్నప్పుడు నేను మోసం చేశాను అనుకో, నాకు కొంత ఏమవుతుంది, భయమయ్యి అది చెప్పటానికి ఇష్టపడను. అది ఆ లెక్కలన్నీ ఉన్నవనుకో, ఇదిగో ఎంత ఇచ్చారు, ఇదిగో ఎంత ఖర్చు చేశాను, ఇదిగో ఎంత అయింది, ఎంత నా చేతిది పడింది, లేకపోతే ఎంత నా దగ్గర మిగిలింది, ఇంత నేను ఆడుకున్నానయ్యా అంటే కొడతారా మీరు? కనుక మోసం అనేది దేవునికి అసహ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున అంతా కూడా మోసముతో కొనసాగుతుంది లోకమంతా కూడా. చివరికి మోసం ఎక్కడి వరకు వచ్చిందంటే క్రైస్తవ్యంలోనికి వచ్చింది, కాపర్లోనికి వచ్చింది, సేవకుల్లోనికి వచ్చింది మోసం. అంతకుముందు లోకంలో ఉండేది మోసం. కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామనో, కొంతమంది స్థలాలు అమ్మే కాడో, కొంతమంది వివాహాలు చేసే కాడో, కొంతమంది ఇల్లు అమ్మే దగ్గర, కొంతమంది రకరకాలుగా ఉండేవి మోసాలు. ఆ మోసాలు ఎక్కడికి వచ్చినవంటే దైవ సేవకులు కూడా, ఏది దేవుని ప్రతినిధులమని చెప్పుకునేటువంటి నాలాంటి దైవ సేవకులు కూడా మోసగాళ్ళుగా తయారైపోయి ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు మాయమాటలు చెప్పుచు, ప్రజలను నానాక విధాలుగా మోసగించి మాయ చేస్తూ అదేమంటారు, ఆ కావలసినటువంటి దానిని పోగు చేసుకుంటున్నారు. అది దేవునికి అసహ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డ, దర్శనాలు చూడకుండానే దర్శనాలు చెప్పటం, ప్రవచనాలు చెప్పటం, నాలో ఏదో వచ్చింది దేవుని మీద వంకబెట్టి దేవుని మీద వేయటం, ఇదంతా కూడా ఏం చేస్తానంటే దేవుడు చూసి అసహ్యించుకుంటున్నాడు. స్తోత్రము కలుగునుగాక. ఒక్క మన ఈ లూథరన్ చర్చిలోనే కాదు, మొన్న బేతేల్ చర్చి ఉంది తెలంగాణలో, అసలు ఎరగ కొట్టుడు కుమ్ముకున్నారు. ఒక 10 మంది పోలీసులు ఉన్నారు లోపల. ఎస్ఐ గారు మైక్ తీసుకొని, చిచి మీ కాడికి బజారోళ్ళు ఉన్నాయమే అని ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఎవరిని? దైవ సేవకుల్ని, ఇలాంటి విశ్వాసుల్ని. నేనేమంటానంటే, ఎందుకు గొడవలు అవుతున్నవి, ఎందుకు వర్గాలు అవుతున్నవి అంటే ఇక్కడ మోసం జరుగుతుంది, ధనాపేక్ష జరుగుతుంది. ఎవడో లాభ ప్రాప్తి పొందటానికి మరొకరిని మోసం. ఒంగోలులో గత కొన్ని సంవత్సరాలుగా బాప్టిస్ట్ చర్చిలో 2 వర్గాలు, 2 కులాల మధ్యలో పోరైపోయి చర్చికి తాళాలేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. బయట పెట్టుకుంటున్నారు. ఇలాగ పెద్ద గ్రౌండ్ ఉంటే ఆ పక్కన ఒక వర్గం, ఈ ప్రక్కన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మోసకారిగా ఉండమాకండి. మోసము దేవునికి అసహ్యము. మోసము ఎప్పటికైనా నిన్నే చప్పట్లు కొట్టండి నా ప్రియమైన దేవుని బిడ్డ.
మోసం ఎప్పటికైనా నిన్నే మోసం చేస్తుంది. నేను మోసం చేసి ఏదో సంపాదించుకున్నానని, నేను మోసం చేసి ఏదో తెచ్చుకున్నానని నీవు అనుకున్నట్లయితే ఆ మోసం తప్పనిసరిగా నిన్ను ఒకరోజు మోసం చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యంలో ప్రభువు చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, అదేం కాదంటావు, ఇందాక పొగొచ్చింది, 14వ అధ్యాయము 14వ వాక్యము. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అదుగండి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. వారి హృదయములో పుట్టిన వంచన. వంచన అంటే ఏంటి? మోసం. అది ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ఏమన్నా, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఈ మధ్య శుక్రవారం అని ఒకటి వచ్చింది, మన నడికుడి మూల మీద పెడతారు. ఆయన ఎక్కడ? గుడివాడ, అక్కడ గుడివాడ అవతల అడ్డాడ దగ్గర ఆయన ఉండేది. ఆయన నేను మొదటి నుంచి విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి ఎరుగుదును. అన్ని అబద్ధాలే మాట్లాడతాడు ఆయన, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఇదిగో నేను వీడియో పరంగా చెబుతున్నాను కదా, అతని వీడియోలు కూడా కొన్ని ఉన్నవి. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. నా ప్రియమైన దేవుని బిడ్డ, వీళ్ళెవరంటే వలలో ఉన్న చేపలను దొంగిలించేవారు, చక్కగా ప్రభువులో నడుస్తున్న వారిని పడగొట్టేవారు. యెహోవా సాక్షులు అనగా ఇదిగో ఇలాంటి వారు అనగా ప్రభు అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, దర్శనం ఏం దర్శనం? అసత్య అంటే అబద్ధపు దర్శనం. అది అతని యొక్క కుయుక్తి దర్శనం. ప్రభు ఎప్పుడు నీకు కవర్లు ఇచ్చి ఆ కవర్లలో అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్పడు. ఇదిగో అయ్యా, ఇదిగో మందిరం మనం పని చేసుకోవాలా, మీకు ఏదైనా, ఇందాక నేను అన్నాను కదా, మీకు ఏదైనా కనికరించి మీకు ఏదైనా సమృద్ధి ఉంటే మీరు ఇచ్చిందే, మీరు ఇవ్వక ఎవరిస్తారు? అందరు సమిష్టిగా ఇచ్చింది జరిగింది. అంతేగాని నేను మీకు భయం కలిగిన మాటలు చెప్పి, మీకు లేకపోతే ఆశ కలిగిన మాటలు చెప్పి మీకు ఇది ఇస్తే పాల లారీ వచ్చిందంట ఒకడికి, కవర్లో ఆయనకి ఇయ్యగానే, ఇవ్వకపోతే పాల లారీ రాల. పాల ముందు టాటర్ కాదు, ఆటో ముందు సెకండ్ హ్యాండ్ది, తర్వాత కొత్తది, తర్వాత లారీ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షేమము వలనను లయమగుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లోకములో మోసం, లోకములో తినే వస్తువుల దగ్గర నుండి మోసం, మనం తాగుతున్న పాలు మోసం, మనం తింటున్న నిత్యావసరాల వస్తువులు మోసం. మానవుడు స్వార్థప్రియుడు, ఎవడికి వాడు మోసగాడైపోయాడు. ఈ తెలివితేటలు ఎక్కడ దాకపోయినాయో తెలుసా? అణుబాములని, ఆ బాములని, ఈ బాములని మానవుడు తనను తానే
చంపుకున్నటువంటి పరికరాలను చేశాడు. ఇప్పుడు ఒక బాంబు వదిలాడు అనుకో మన మీదకి, అది ఆ గాలి ద్వారా వస్తే చాలు మనం ఎంత దుర్మార్గం నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత దుర్మార్గం. నువ్వు పట్టే పసిపిల్లకు పట్టే పాలు మోసం, నువ్వు తినే ఆహారం మోసం, నువ్వు వండుకునే వంట నూనెలు మోసం, మోసం 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 అధికమైపోయినది. దేవుడు అంటున్నాడు ఆ మోసాన్ని చూసి అసహించుకుంటున్నాడు, రోత పడుతున్నది ఆయనకి. 5వ కీర్తన 6వ వాక్యములో చూడండి, 5వ కీర్తన 6వ వాక్యములో, దేవునికి స్తోత్రము కలుగునుగాక, చెప్పండి హల్లెలూయా. 5వ కీర్తన 6వ వాక్యాన్ని చూసుకుందాం. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటము చూపి అంటే మోసం. ఆయన ఎవరు? అల్ల వాళ్ళ బంధువేగా ఆమె వచ్చినట్టుంది. మీ 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 బంధువు ఉన్నాడుగా, ఆమోసు, ఆంజనేయులు, గుంజ ఆంజనేయులు. ఏం చేశాడు? కపటం చూపి మనిషిని విజయవాడ ఊరు బయటికి తీసుకెళ్ళి ఇక్కడే చెప్పాడు ప్రజలు ఎదుట, నేను చంపేశాను డబ్బుల కోసం, మోసం చేసి. అసహ్యులు దేవునికి. ఈరోజు మోసగాళ్ళు, మాయగాళ్ళు, మాంత్రికులు, తాంత్రికులు. మనిషి అండి ఆశాజీవండి. ఇదిగో నీకు ఇది వస్తుందంటే ఆశపడతాడు ఎవడైనా. అని అంటే అబ్బా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, దానిలో మోసం జరుగుతుంది అనుకో, దేవునికి అసహ్యం వేసింది, రోత పుట్టింది. భర్తను మోసం చేసే, మొన్ననే కళ్ళు దాపించి ఫుల్లుగా ఇంకొక దగ్గర పడుకోబెట్టి అక్కడ ఇంకొక మనిషికి మైసమ్మని ఆ మనిషితో బేరం కుదిరించుకుంటే, ఆ మనిషి ఇంకొక 2 మనుషులను కుదిరించుకొని వీడు కళ్ళు దాగిన మత్తులో పడుకుంటే రాత్రి వేళ వాడి కుతిక కోసి చంపేశారు. మోసం అండి. భార్యను చేసి మోసం చేసే భర్తలు, భర్తను మోసం చేసే భార్యలు, తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు. తల్లిని తీసుకెళ్ళి ఎక్కడో ఎరగని ప్రాంతంలో కూర్చోబెట్టి, అమ్మ ఇక్కడే నేను మరలా వస్తానని వెళ్ళిపోయిన కొడుకులు ఉన్నారని, దుర్మార్గపు కొడుకులు అనాలి. వారిని ఏమనాలి? అదేలా ఏమనాలి? దుర్మార్గపు కొడుకులు. ఆ తల్లి అమాయకంగా, నా కొడుకు నన్ను మోసం చేస్తాడా అనుకుంటాగా నేను, నా కుమారుడే నన్ను మోసం చేస్తే ఇక్కడే కూర్చోమంటే నన్ను ఎరగని ప్రాంతానికి తీసుకెళ్ళి, నా దగ్గర ఏమీ లేదు, కనపడదు, వినిపడదు, నడవలేను, సహకరించలేను. అలాంటి భయంకరంగా పాపం విచ్ఛిన్నమైపోయింది నా ప్రియమైన దేవుని బిడ్డ. నిన్నటి నుంచి పడుతుంది వర్షం, చాలా నీళ్ళు లేవు. ఎంత పాపం! ఏది సరైన వర్షం పడిందా? పాపము అధికమైపోతుంది, దుర్మార్గం అధికమైపోతుంది, మోసం అధికమైపోతుంది. సంపాదించుకునేవాడు ఇంకా సంపాదించుకొని అధికము చేసుకుంటున్నాడు. నేనేమంటానంటే ఈ అంత్యకాల దినమున ఆ విషయమై దేవునికి, తండ్రి అయిన యెహోవా దేవునికి అది అసహ్యమేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మోసకరమైన ప్రవక్తలు బయలుదేరారు, మోసకరమైనటువంటి అపోస్తులు బయలుదేరారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 11వ అధ్యాయము 13వ వాక్యము. కొరింథీయులకి వీడు కష్టపడి, వీడు ఉపవాసం ఉండి, వీడు కన్నీరు గార్చి చిన్న సంఘాన్ని పోగు చేసుకుంటే, అరే వాడు అత్తున్నా ఎత్తుకొని పోతున్నా సంఘాన్ని, మాయ మాటలు చెబుతున్నా మొత్తం గుంపు వెళ్ళిపోతున్నా, వీడు దివాలా తీసి ఏడుతున్నా. ఇంకా పాపం బయలుదేరక ఏముంది?
పాపం బయలుదేరకి వాడు తెర మీద పెట్టినా కూడా భలే కమ్మగా ఉంటుంది మన వాళ్ళకి. వీడు అయ్యా పలాని కుటుంబం అయ్యా 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 అని అంగలార్చి ప్రార్థన చేస్తున్నా కనికరం లేకపోయా. వాడు చెప్పే మాయ మాటలకి, వాడు చెప్పే పోకిరి మాటలకి విని ఈయన్ని వదిలిపెట్టి వీడు ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని రకరకాల ఇబ్బందులు పడి చేసినటువంటి ఆ శాఖిరి అంతా కూడా మరి గుర్తురాదో మర్చిపోతారో నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎంత బాధపడతాడో తెలుసా సేవకుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యమును చూడండి. అదుగండి, క్రీస్తు యొక్క అపోస్తులను వేషము ధరించుకొని వారయ్యుండి దొంగ, అదుగండి నేనంట్ల దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ప్రభు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, మనకు ఒక సేవకుని ఇచ్చాడు. రాత్రి చెప్పానుగా, ఏం సహవాసం అంటే ఇది? ఏం సహవాసం? పరిశుద్ధుల, ఏం సహవాసం? పరిశుద్ధుల సహవాసం. ఈ పరిశుద్ధుల సహవాసం వెలుగుదూత ఏం చేస్తుందంటే ఏదో ఒకటి నిన్ను ఆకర్షించి నిన్ను మాయ చేసి ఈ సహవాసంలో నుంచి, ఈ సంఘంలో నుంచి నిన్ను దూరపరచి నీకు రోషము కలిగేటట్లుగా ఏదో ఒకటి చేసి నిన్ను మోసము చేస్తుంది, నిన్ను మాయ చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త. ఇక్కడ చక్కగా మాట్లాడుతుంది దేవుని వాక్యము. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై, వేషమే ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. దొంగ మాటలు, దొంగ ఆలోచనలు నా ప్రియమైన దేవుని బిడ్డ. సత్యము, యథార్థత లేదు, అంత మార్కెటింగు. సేవ కూడా మార్కెటింగు. అంతా షో పికప్ చేస్తే ఎక్కడెక్కడ దాచిన డబ్బులు మొత్తం వాడికైతే దొంగ పెడతా ఉంటా. కడుపు కట్టుకొని అయ్యా 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 అని ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబం మీద దేవుని కనికరం కొరకు పరిచర్యలో పాదాలు పట్టుకొని వేరే అవసరంలా నీ కొరకు అంగలాడితే నువ్వు రక్షించబడ్డావు. ఈ సహవాసంలో నీవు మారు మనసు పొందావు, నీవు బాప్తీసం పొందావు, నీవు కుటుంబంలో అనేకమైనటువంటి విషయాలలో మనందరం ఒక కలయికగా ఉన్నాం. నీ కుటుంబంలో బాధ వచ్చిందంటే కన్నీరు కార్చేది ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దొంగ అపోస్తులు, వేషధారంలో ఉన్న అపోస్తులను చేతులు జోడించి చెబుతున్నా నమ్మవద్దు నా ప్రియమైనటువంటి వారలారా. ఈ కార్యక్రమం చూసేవారు కూడా ఊరికనే గొర్రెల వలె ఎగేసుకొని పరిగెట్టి మోసపోయి మీ సంఘంలో మీ సేవకుణ్ణి బాధ పెట్టవద్దు, మీ సేవకుణ్ణి ఇబ్బంది పెట్టవద్దు. చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మోసగాళ్ళు బయలుదేరారు, ఈ రోజున వేషధారులు బయలుదేరారు, ఈ రోజున దొంగలు బయలుదేరారు, ఈ రోజున కానీ ప్రవక్తలు ప్రవచనం చెబుతున్నారు, దర్శనములు చెబుతున్నారు. అది ఎక్కడా? వారి హృదయంలో వారికి పుట్టినటువంటి వాంఛ, కపటమైన మాటలు చెబుతున్నారు. అటువంటి వారిని నీవు పొరపాటును కూడా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాలుక మోసకరమైనదంట. 52వ కీర్తన చూడండి, 52వ కీర్తన 2వ వాక్యమును 4వ వాక్యమును చూద్దామండి. 52వ కీర్తన 4వ వాక్యము. అమ్మా
కపటమైన నాలుక గలవాడా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమి నాలుకంట? ఆ కపటం అంటే ఏంటనుకుంటున్నారు? కపటం అన్నా మోసమే, మోసం అన్నా ఈ రెండు ఒకటే అర్థం. కపటం అన్న దగ్గర మోసం అని మీరు గుర్తు చేసుకోండి. మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే మోసము దేవునికి అసహ్యము. కపటం, కపటం నా ప్రియమైన దేవుని బిడ్డ, మాట మాట్లాడితే ఆ నాలుక కింద, ఆ పెదవుల కింద ఏముంటుందంటే విషం ఉంటుంది. ఒక్కొక్కడికి పెదవుల కింద విషం ఉంటుంది. భర్త కావచ్చు, భార్య కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. నాలుక మోసకరమైనది. మానవుని అవయవములలో అది చిన్నదైనను మానవుని ఎంతో ఇబ్బందులకు గురి చేసేది నాలుక. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 13వ వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యమును చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయము 13వ వాక్యము. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుచు, అదుగండి వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమున్నదంట? పాము విషం. ఒక రచయిత పాట రాశాడుగా, గడ్డి తిని ఆవు పాలు ఇస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతున్నాడంట. విషం, నవ్వే నవ్వులో విషం, మాట్లాడే మాటలో విషం, నడిపించే నడకలో విషం, పెట్టే పదార్థంలో విషం. వాని పెదవుల కింద విషం ఉన్నది. పాము విషం, నిన్ను గిలగిల గిలగిలలాడించి చంపేసే విషం, నురుగు కట్టుకొని తన్నకలాడే విషం ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక నేనేమంటానంటే, ఈ లోకములో జీవిస్తున్న నీవు మనుగడ సాధిస్తున్న నీవు జాగ్రత్త కలిగి నీవు ఉండవలసినటువంటి బాధ్యత నీకున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటిది, మోసకరమైన ప్రవక్తలు ఉన్నారు, మోసకరమైనటువంటి అపోస్తులు ఉన్నారు, మోసకరమైన నాలుక కలిగినటువంటి వారు, పెదవుల కింద విషము కలిగినటువంటి వారు ఉన్నారు. రెండవదిగా దేవుని యొక్క ప్రజలు ఏ విధమైనటువంటి మోసమును గురించి అభ్యాసము చేయకూడదు, ఆలోచన చేయకూడదు. దేవుని ప్రజలు మనము దేవుని బిడ్డలముగా మోసకారులుగా ఉండకూడదు నా ప్రియమైనది. ఇదిగో నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఏమంటారు? ఇదిగో నీవు చర్చికి వెళ్తావు కదా, ఎందుకు ఇలా చేశావు? నువ్వు చర్చికి వెళ్తావు, ఎందుకు అబద్ధం ఆడావు? నువ్వు మందిరానికి వెళ్తావు కదా. అంటే దేవుని బిడ్డలు, ప్రభువుని వెంబడించేవారు, ప్రభువుతో నడిచేవారు, నెమ్మది కలిగి సత్యములో, ఎవరు మనం ఆరాధించే దేవుడు? నేను సత్యవంతుని అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము. ఆయన సత్యము, ఆయన యథార్థత. కనుక దేవుని ఎరిగిన బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు, బాప్తిసం పొందిన బిడ్డలు, బైబిల్ పట్టుకొని వస్తున్న బిడ్డలు, దేవుని పరిశుద్ధులని పిలువబడుతున్నటువంటి బిడ్డలు, విశ్వాసులని పిలువబడుతున్న బిడ్డలు మోసంని పొరపాటును కూడా రానివ్వకూడదు. అది వస్తుంది,
వాడు సిగ్గులేనివాడు వస్తాడు, అయినా దాన్ని మనము గద్దించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గద్దించాలి. మోసం చేస్తే ఒప్పుకోవాలయ్యా, నేను మోసం చేశా, నన్ను మన్నించు బాబు, నీ ఎడల మోసం చేశా, నీ ఎడల తప్పిదం చేశా, నన్ను క్షమించు బాబా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి 5వ మోసపరుచు వారిని యేసు ప్రభు గట్టిగా గద్దిస్తున్నాడు. వేషధారులు అంటున్నాడు. వేషధారి గురించి చెప్పాను కదా. బైబిల్లో ఏమున్నదంటే, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని అంత భయంకర మోసం. నీ భర్త వేషగాడైతే మోసం, నీ భార్య వేషగత్తి అయితే మోసమే. డైరెక్ట్గా చేసేది వేరు, వేషం వేసి నటించే నటన వేరు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మత్తయి సువార్త చూడండి 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 13వ వాక్యమును చూద్దామండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని. ఎవరి బ్యాచ్? ఇందాక నేను చెప్పానే, ఈ వర్గాలు చేసేవాళ్ళు. పరలోక రాజ్యంలోనికి వాడు ప్రవేశించడు, ప్రవేశించేవాడిని ప్రవేశింపనివ్వడు. ఈ వర్గాలుగా, ఈ గొడవలుగా, ఈ కొట్లాటలు పాని దేవుని సొమ్ము తిన్నాడు, వాడి దుర్మార్గం వాడికి ఉంటుందని ఇతను వదిలిపెట్టడు. ఇతను చెబుతున్నాడు అది దేవుని సొమ్ము కదా, లెక్క చెప్పాలని అతను చెప్పడు. పంతాలకి పట్టింపులకు పోయి, వర్గ భేదాలకు పోయి అహం వస్తుంది. నేనంటే నేను. ఆ ఇద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పోలీస్ స్టేషన్. దేవునికి మహిమ వస్తుందండి. ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆదివారం దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యం విని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడ్చి కన్నీరు గారవాల్సిన మనం. ఒక ఆయన అంటున్నాడు రాత్రి, అయ్యో తాళం వేస్తున్నారు, అయ్యో తాళం వేస్తున్నారు, అయ్యో తాళం వేస్తున్నారు. ఏమి చేయలేము అది. ఇదిగో చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. చంద్రబాబు కొటేసిన, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. అంటే నేనంత కష్టపడతా, మీరంతే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారులారా, వేషధారులారా ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏంటంట? ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేస్తారంట. అందులో అదే గొడవలంటే, అదే బాధలంటే. దేవునికి ఇది అసహ్యమైనటువంటిది. దేవుడు దాన్ని చూసి ఛీ అని చేదరించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 23వ వాక్యములో చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. స్తోత్రము కలుగునుగాక. అయ్యో 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 అంటున్నాడు. దేనిలోనంట? పుదీనలో, జీలకర్రలో, సోపులో 10వ వంతు తీస్తున్నారంట. 1000 రూపాయలు అప్పుడు 100 రూపాయలు తెచ్చి ఇచ్చారు పింఛన్ ఎంగలని చంద్రన్న. ఒక్కొక్కరు కొత్తగా పింఛన్ వస్తే 1000కి 1000 తెచ్చి ఇచ్చారు. అక్కడ కొంతమంది అంటారంట, అసలు అయినా పాస్టర్ గారు అట్ట తీసుకుంటున్నాడు, చిచి ముసలోళ్ళ దగ్గర మీ దగ్గర డబ్బులన్నీ తీసుకోవటం ఏంది ఆయన. వాళ్ళు మాత్రం ఈ ఈ ఈ చర్చికి పోయే వాళ్ళని మానేపించి వేలు 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 భార్య భర్త ఇద్దరు కలిసి 25-30 తీసుకుంటారంట. మరి జీతం అది ఒట్టిదో నిజం తెలవదు కానీ. హల్లెలూయా, అందరూ చదువుదామండి. హల్లెలూయా. పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నాడంట. నీతి తప్పుతున్నాడంట, న్యాయం తప్పుతున్నాడంట, కనికరం తప్పుతున్నాడంట. ఎందుకని? మేము 10వ వంతు ఇస్తున్నాం కాబట్టి మా మీదకి ఏ శిక్ష రాదని. అరే ఎదురోళ్ళారా, వేషధారకుండా ఇది చెయ్యండి. నేను పెద్ద భక్తుడిని, నేను అది ఇచ్చా ఇది ఇచ్చా, నేను దేనికైనా నేను చేయగలనని ఆశకారమైనటువంటి అనుభవంలోనికి కనికరం. మనం ఆరాధించే ఆయన ఎవరు? నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన కనికరము కలిగిన దేవుడు. అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదయ్యా, నన్నెవరు శిక్షించలా. నేను కూడా నిన్ను ఏదైనా శిక్షించాలంటే నేను శిక్షించగలను, కానీ నేను నీ మీద కనికరం చూపుతున్నానమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను పో. అయ్యా అప్పులు వాళ్ళు నా కుమారుణ్ణి తీసుకొని వెళ్తున్నారయ్యా. అమ్మా నీ ఇంటిలో ఏమున్నది? పో, నూనె అధికమవుతుంది, పో, ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో, మితమాది నీవు నీ కుమారులు తిను. కనికరము కలిగిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను ఆరాధిస్తున్న మనము నీతి న్యాయములు కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇంకా 27వ వాక్యమును చూద్దాం. 27వ వాక్యము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నవి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. లేరా మనుషులు పైకి భక్తి గలవారి వలె ఉండి, పైకి నీతిమంతులుగా ఉండి, అబ్బో పైకి అసలు ఇంకా అతనంత నీతిమంతుడు లేనట్టుండి అంత మోసమే, అంత మాయే, అంత దగే. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసునందు ఏ కపటము లేదు. చప్పట కొట్టండి ఆ మాటను బట్టి. నా ప్రియమైన ఏ కపటము లేదంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వాక్యములు అనుకుంటా ఆ మాట కనిపిస్తుంది. చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూద్దాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ అమ్మా, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు, చప్పట్లు కొట్టండి, అన్యాయం ఏమీ చేయలేదు. నా ప్రియమైన అతని నోట ఏ కపటం, ఏ మోసం లేదు.
నిశ్చయము కంటే ఖచ్చితంగా చెప్పగలను, అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ మోసము, ఏ దగ, ఏ మాయ లేదు. ఆయన్ని అనుసరిస్తున్న నీవు, ఆయన్ని ఎదుట పెట్టుకున్న నీవు, ఆయన్ని వెంబడిస్తున్న నీవు, ఆయన్ని విశ్వసించిన నీవు కోవలో నడవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని ప్రభు ఈ రోజున నీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీతిమంతుడు మోసగాడు ప్రమాణము చేయడంటున్నాడు. చూడండి 24వ కీర్తన 4వ వాక్యమును చూడండి. 24వ కీర్తన 3వ వాక్యం నుండి ఆయన చూడండి. 24వ కీర్తన త్వరగా మనం ముందుకు కొనసాగుదామండి. 24వ కీర్తన 3వ వాక్యం నుండి చూడమ్మా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు మోసముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని వెంబడించేవారితో అదిగో ఆ క్వాలిటీ చూస్తున్నాడు దేవుడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడండి? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు దేవుని దీవెనలు పొందుకునేవాడు, వాడు యథార్థమైన వాడు, వాడు నమ్మకమైన వాడు. నీవు నిద్రలేస్తే మోసగాడు అయితే, నీవు మాట మాట్లాడితే అబద్ధికుడు అయితే, నీవు కపటంగా మోసం చేసేవాడు అయితే, మాయ చేసేవాడు అయితే, అంతలోనే మాయ చేసేవాడు ఉంటాడు. ఒక్కొక్కడు అబద్ధం చెబుతానే ఉంటాడు. ఇందాక నేను చెప్పిన అబద్ధం అని మర్చిపోయి ఆ అబద్ధానికి బదులు నిజమైతే గుర్తుంటుంది. అది ఇందాక చెప్పింది అబద్ధం కదా, ఏదో కానీ చప్పుడుకప్పుడు వచ్చి చెప్పింది, మరలా చెప్పాలంటే అది గుర్తుండదు. ఇంకొకటి చెబుతాడు, అరే ఇందాక అది చెబితే అడగాక నేను అది ఏంటంటున్నావు అని మళ్ళీ అదరగొడతా ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడు ఇతను? సరేలే అంతేగానిలే నీ ఇష్టంలే అని మెదలకుండా ఊరుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 మోసకరమైన ప్రవక్తలు, మోసపరచు అపోస్తులు. 2 దేవుని యొక్క ఏ విధమైన మోసము అభ్యాసం చేయకూడదు. యేసు ప్రభు వారు ఆయన కపటముగా ఎక్కడ మాట్లాడాల, ఆయన అన్యాయపు తీర్పు తీర్చిన మౌనముగా ఉండి ఎదుర్కొన్నాడు. మనము క్రీస్తును ఆరాధిస్తున్న మనము క్రీస్తుకి మాదిరిగా ఉండాలి. 3వదిగా మోసము చేసిన వారి యొక్క ఉదాహరణ చూసుకుందాం. బైబిల్లో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా నేను ఎప్పుడు మోసపోలేదు అన్న వాళ్ళు ఎవరన్నిటి చేయొద్దండి. నేను మోసపోవాలా, నన్ను ఎవడు మోసం చేయలేదు, పుట్టి బుద్ధి ఎరిగిన కాని నుండి ఎవరు మెత్తలేము. మోసపోయి అన్న వాళ్ళు చేయొద్దండి. అసలు కొంతమంది మహాజ్ఞానంగా ఉన్నారు, మోసపోయినందుకు చేయొత్తట్లా, మోసపోయామన్నా చేయొత్తట్లా. చూసారు అది మహాజ్ఞానం. ఇప్పుడు నేను మోసపోయిన అన్నోళ్ళు చేయొద్దండి. మోసపోయా నేను అడగం, ఏడ మోసపోయా, ఏం మోసపోయా, లేనిపోయింది అదంతా ఆ రహస్యం అంతా బయటికి తెస్తాను. ఊరికే నన్ను ఎవడు మోసం చేయలేదు, నేను జ్ఞానిని అన్న వాళ్ళని చేయొస్తామంటే దాదాపుగా లేదు, నేను మోసం చేశారు. స్నేహితులు మోసం చేశారు, చాలామంది మోసం చేశారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, మోసం చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. చూడండి, మొట్టమొదటిగా ఎవడు మోసం చేశాడు చెప్పండి? మొట్టమొదటిగా ప్రపంచంలో మోసం చేసిన వాడు ఎవడు?
మోసపోయిన వాడెవడు, మోసం చేసిన వాడెవడు? చూస్తారా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆదాము అవ్వలు మోసపోయారు. మోసం చేసిన వాడు సాతానుగాడు. సాతానుగాడు మోసం చేసేది వాడే, దోతే. వాడు సాతాను అయిపోయాడు. మొట్టమొదటి మోసం చేసింది వాడే. వచ్చాడు తెలుసా? ఇది నిజమా? కుయుక్తి కలిగిన వాడంట. ఆదికాండం చూడండి, 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము. దేవుడికి దేవుడు యెహోవా చేసిన జంతువులలో సర్పము యుక్తి గలదై, సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవుని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినది సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు సావనే. ఎంత చక్కగా చెబుతాడో! నీ కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు కూడా కుయుక్తిగా వస్తారు. నా ప్రియమైన చొరబడతారు. మీ భర్త చేయవద్దన్నది చేపిస్తారు, మీ భార్య చేయవద్దన్నది చేపిస్తాడు. ఎవడో తెలుసా? సాతాను. ఆ చేసిన దాని వల్ల ఏమవుతుందంటే నీ కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది, నీ కుటుంబం అతలాకుతలమైపోద్ది, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. మోసం చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏం చేశారు? దేవుడు తినవద్దన్నది తిన్నారు. తిని పాపమును మరణమును కొని తెచ్చుకున్నాడు. అంటే అప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు వచ్చి ఆదామును అడుగుతున్నాడు, ఆదామా, ఏంది నీవు భయపడుతున్నావు, దిగాంబరిని అంటున్నావు? నీవు దిగాంబరి అని నీకు ఎలా తెలిసింది? నేను తినవద్దని చెప్పిన పండు ఒకవేళ ఏమైనా తిన్నావా అంటే ఆదాం ఏమంటున్నాడు? నేను తినలేదు స్వామి, నువ్వు ఇత్తవే మనిషిని, అది ఆ మనిషిని, ఆ మనిషి ఇస్తే నేను. అంటే ఈరోజు మోసం చేసిన వాడు, మోసం చేసిన వాడు లేదా మాట వినని వాడు వినలేదని డైరెక్ట్గా కూడా చెప్పలేకపోతున్నాడు. ఇదిగో ఏమమ్మా నువ్వు ఎందుకు ఇచ్చావు ఆదాంకి ఆ పండు అంటే ఆమె ఏమంటుంది? అత్తగా స్వామి, నన్ను సర్పము మోసగిచ్చినది. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, అడుగడుగున అణువణువున అనేకుల మధ్యలో మోసపోతున్న నీవు ప్రభువుని కలిగి ఉంటే, ప్రభువుని ఎరిగి ఉంటే, ప్రభు మీద ఆధారపడితే నా ప్రభు నిన్ను పొరపాటును కూడా మోసపోనివ్వడుగాక, మోసపోనివ్వడు. హల్లెలూయా. చివరి క్షణంలోనైనా దాని నుండి తప్పిస్తాడు ఆయన మీద ఆధారపడితే. హిమ్ము సంస్థలో 10,000 కడుతున్నాడు, ఒక్కొక్కడి నిన్ను డబ్బులు తెచ్చుకుంటున్నాడు. నేను కూడా ఏం చేశానంటే 10,000 తీసుకెళ్ళి కట్టా. మాకు అదేంటి డోక్రా డబ్బులు వస్తే అక్కడ ఉంటాడు, ఎక్కడ మన త్రిపురాంతకం దగ్గర ఉంటాడు సాల్మాన్ అని, అతను బాగా రన్నింగ్ చేపిస్తున్నాడు. 10,000 కట్టా. 10,000 కడితే 15 రోజులకి ఎన్ని ఉంటే డబ్బులు వస్తాయో ఏదో వస్తాయి, 20 ఎంత 25, 30 అట్లా వస్తుంటాయి. కట్టా సేవకుల కొడుకు వెళ్ళి 10,000 కట్టి వచ్చి కూర్చున్నా. రోషన్ కుమార్ గారు చెబుతున్నాడు, అరే శేష్ అంత మాయగాడురా, 10,000 కట్టాడంట, నాతో ఒక మాట కూడా చెప్పలేదు, అసలు సేవకుడికి అది తగింది కాదు, అది ఇది అని అరుస్తున్నాడు. ఒరే నేను ఇప్పుడు 10,000 కడితిని అని నాకంటనే భయమై బయటకు వచ్చి ఫోన్ చేశా అతనికి, అయ్యా నా 10,000 వద్దులేయా, నాకెందుకో మనస్కరించట్లే, పెద్ద ఆయన ఇట్లా అరిశాడు, నన్ను కాదు కానీ అంటే, లేదన్నా నీ స్టాంపులు తీసుకున్న అయ్యి 200 ఖర్చు అయినాయి అన్నాడు. 200 పోతే పోయినాయి సాయా,
ఇంక తక్కిన డబ్బులు ఉంచు, నాకు వద్దులే అన్న అని తెల్లవారిపోయి నా డబ్బులు తెచ్చుకున్నా. నేను కరెక్ట్గా 4వ రోజుకే అది మూతబడిపోయింది. నా ప్రియులని, అబ్బా నువ్వు అదృష్టవంతుడు అన్న, ఇస్తే నీ 10,000 పోయేగా అన్న. అంటే నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆనుకొని ఉంటే, దేవుని నమ్ముకొని ఉంటే, దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటే తప్పనిసరిగా ఆయన మోసపోనివ్వడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి. మోసపోనివ్వడు ఆయన. ఏదో ఒక రీతిని మనకు తెలియజేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యములో చూడండి, అక్కడ భక్తుడు ఇదే మాటను ఎత్తి తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యమును చూద్దామండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏంటంట సేవకుని భయం? వారి పిల్లలు ఏమన్నా అయిపోతారనో, అతనికి డబ్బు వచ్చిద్దో రాదనో, అతని ఇల్లు ఏమైపోతానో, అతని జీవితం ఏమైపోతానని కాదు అతనికి భయం. రక్షించబడిన మీరు, బాప్తీసం పొందిన మీరు, ఏ మాయగాడు వచ్చి మీ విశ్వాసాన్ని చెడగొడతాడో, ఏ యొక్క యెహోవా సాక్షి వచ్చి మిమ్మల్ని మోసపుచ్చి పడగొడతాడో, మరలా మీరు లోకంలో పడిపోయి చెడిపోయి మీరు పాడైపోతారేమోనని ఇక్కడ చక్కగా చెప్పుతుంది దేవుని వాక్యము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుచున్నాను. విశ్వాసము నుండి జాగ్రత్త నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తిమోతికి రాసిన 1వ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 13-14 వాక్యాలను చూద్దామండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వాక్యాలను చూద్దామండి. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఇక్కడ మోసపరచకుండా ఏం లేడు. ఆదాము మోసపరచబడలేదా? మోసపరచబడ్డాడా? మోసపరచబడలేదా? ఇప్పుడు ఆదామును మోసం చేయలేకపోయింది సాతాను, అవ్వను మోసం చేసిందిగా. ఇప్పుడు అవ్వ ఎవరిని మోసం చేసింది? మరి అవ్వ మాట తిన్నాడుగా, సతీమణి గారి మాట తిన్నాడుగా. తిన్నాడా తినలేదా? మరి మోసం ఏనా? సరే, ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు ఒక్కొక్కరిని మోసం. సాతాను గారు ఎవరిని వాడుకోవాలో వాడిని ఆడుకుంటాడు. యోబు భార్యను వాడుకున్నాడు. యోబు భార్య అన్నది, ఎందుకయ్యా ఆయన దూషించి నీవు చావరాదా అన్నది. కానీ దేవుడు దానిని, యోబు దానిని పట్టించుకోవాలా. మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు అన్నాడు పైపెచ్చు. కానీ ఆదాం గారు అక్కడ గద్దించలా. దుర్మార్గంగా తిన్నావు కదా, దేవుని మాట ధిక్కరించావు అన్నాడా? కమ్మగా తిన్నాడు. నీకో సగం నాకో సగం ఆహా అని ఇద్దరు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ ఊరికనే మోసపోద్ది అన్నదానికి ఇది సాదృశ్యముగా ఉన్నది. మెరుగు పెడతాం బంగారు వస్తువులకి మెరుగు పెడతాం అనగానే పిలిచిందంట మొన్న ఒక ఆమె. పిలిచి ఎంత మూట అయితే తెచ్చిందంట బీరువాలో నుంచి. బుట్టలు లొట్టలు లోలాకులు సైన్లు బొయిన్లు చంద్రహారాలు అన్నీ తెస్తే శుభ్రంగా ఆమె ఎదుటే రుద్దుతున్నాడంట, రకరకాలే పోస్తున్నాడంట. ఆమె కూర్చుందంట, ఎదురు కూర్చొని మురిసిపోతుందంట ఆ వస్తువులు చూసుకొని.
అమ్మ కాస్త మంచినీళ్ళు తేపమ్మా అన్నాడంట. ఆమె గబ లోపలికి పోయి మంచినీళ్ళకి పోయేసరికి ఆ ఒరిజినల్ అన్నీ పక్కన పెట్టి డూప్లికేట్ అన్నీ వేసాడంట. వేసి మూట కట్టి, అమ్మ దీనికి బయట గాలి ఆవిరి తగలకూడదు, 3 రోజుల దాకా మూట ఎప్పదే మాకు అన్నాడంట. సరే నేను డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఆ ముట్టి మూట తీసుకెళ్ళి అక్కడ పెట్టి 3వ రోజు ఎప్పదీస్తే నల్లగా మసిబొగ్గులాలు ఉన్నాయంట. ఏంది ఆయన తీసి చూస్తే అవి మొత్తం రోల్డ్ గోల్డ్. అంటే ఊరికనే మోసపోమాకండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా ఎవరు మోసపోయారు తెలుసా? ఎవరు మోసం చేశారో తెలుసా? మోసం చేసింది. మోసం చేసి యోసేపుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? ఆ మోసానికి ఏమైపోయింది? ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఎవడో ఒకడు చనిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక కొడుకు దూరంగా పారిపోవాల్సి వచ్చింది. నేనేమంటానంటే, తల్లిగా తండ్రిగా నీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందిని నీవు ప్రేమించ బద్ధుడు అయి ఉన్నావు, బద్ధురాలు అయి ఉన్నావు. ఒక్కొక్క ఆమెకి పెద్దోడి మీదే ఓకే కారుతూ ఉంటుంది, ఒక్కొక్క ఆమెకి చిన్నోడి మీదే, ఒక్కొక్క ఆమెకి ఆడపిల్ల మీదే, ఒక్కొక్క ఆమెకి నడిపోడి మీదే. అలాగ ఉండకూడదు. అప్పుడు తేడాలు తప్పనిసరిగా నా కుమారుడు కుమార్తె ఉన్నది, ఇద్దరి గురించి నేను ఒక న్యాయంగా కనికరం కలిగిన వానిగా నేను ఆలోచించాలి. తర్వాత సంగతి వాళ్ళు ఏం చేస్తారో, పాల ముంచుతారో వాళ్ళ ఇష్టం అది. ఇంకా అంతేగా, మన ఇష్టమా? నువ్వు అరవకున్నాడు కూర్చో అంటాడు ఒక్కొక్కడు మాట్లాడినవాడు. ఎంత చేసినోడిని అరవకుండా కూర్చో, నీకు ఊరికే శుద్ధి తెలవదు మధ్య తెలవదు, పాడువా ఆ పక్కన కూర్చోరాదు అంటాడు. ఎంత బాధ వేసిద్దో ఆ పెద్ద పేనానికి. అరే రేరా, నేను కదరా నీకు నడక నేర్పించాను, నేను కదరా నీకు మాట నేర్పించాను, నేను కదరా నీకు తెలివి జ్ఞానం నేర్పించాను, భార్యని తెచ్చాను, కుటుంబాన్ని కట్టాను, ఇంటిని కట్టాను. హల్లెలూయా. ఈయనేమైనా పెద్ద కొడుకుని ప్రేమిస్తున్నాడు, ఆమె ఏమైనా చిన్న కొడుకుని ప్రేమిస్తుంది. అలాగ ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. ఇట్ట అంటాం కాదు బనిగా, మరేమో ఇద్దరు కొడుకులను జాగ్రత్తగా ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు అవసరమే, ఒకడు వెనక ఒకడు ముందు, ఒకడు కాళ్ళు ఒక రెక్కలు. నీకు నయం ఇద్దరు ఉన్నారు పట్టుకొని ఏడ్చుకెళ్ళటానికి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, అలాగ రెబెకా యాకోబు మోసం చేశారు. 37వ అధ్యాయంలో చూస్తే ఆదికాండంలో, టైం అవుతుంది నేను చదవటానికి సరిపోదు. 37వ అధ్యాయంలో చూస్తే ఆదికాండంలో యోసేపుని
యోసేపు యొక్క సహోదరులు మోసం చేశారు. ఏం చేశారు? ఇష్మాయేలుకు అమ్ముకొని ఆ నిలువుటి అది ఉంది కదా, ఏమంటారు అది, ఏమంగి అది అది అంగి పేరేదో ఉంది, నిలువుటి అంగినే ప్రత్యేకంగా గుర్తించాడు కదా. 37 అధ్యాయం చూడండి, 31, 32 వాక్యాలను చూడండి. 37 అధ్యాయం 31, 32 వాక్యాలను. అంగీనే ఉందా? చిత్రపంగ ఏదో ఉంటుంది. అది అసలు కుళ్ళు పుట్టింది అన్నదమ్ములకు అక్కడ. ఆ స్పెషల్ అంగీ గుర్తించినందుకే అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అది విచిత్రమైన నిలువుటంగిని వారి తండ్రి దగ్గరికి దాన్ని తెచ్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగ యోసేపుని ఇష్మాయేలుకి అమ్మేసి ఒక మేక పిల్లని చంపి వీళ్ళు కూడా మోసం చేసి ఆ యొక్క యాకోబుని నమ్మించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మోసం చేసిన వాళ్ళు వీళ్ళంతా. దేవునికి స్తోత్రము కలుగును గాక. బిలాము కూడా దేవునిని మోసం చేశాడు, చేయొద్దన్న పని చేయటానికి పూనుకున్నాడు. బిలాముతో ఏం మాట్లాడింది? గాడిద మాట్లాడింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఎక్కడ మాట? పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 15వ వాక్యము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యము. అమ్మా, తిన్నని మార్గమును విడచి బిలాము చూడండి, బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధపాము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, గాడిద పనికి మాలింది. గాడిద ఒక ప్రవక్తకి ఏం చెబుతుంది? బుద్ధి చెబుతుంది. బుద్ధి తక్కువడా, నువ్వు బుద్ధి తక్కువ పని చేస్తున్నావు. గాడిద మాట్లాడుతుంది ప్రవక్తతో. ఎందుకంటే ప్రవక్త ఆశపడ్డాడు. ప్రవక్త తండ్రి అయిన యెహోవా దేవుడు కాదన్న పనిని పూనుకున్నాడు. దాని ఎదుట ఎవరున్నారు? దేవుని ఖడ్గం పట్టుకొని, దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలవబడి ఉండగా ప్రవక్తతో గాడిద మాట్లాడుతున్నది. దీనికి గల కారణం ఏమిటంటే బిలాము మోసగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంటే దేవునినే మోసం చేయటానికి పూనుకున్నవాడు. నేను ఇందాక చెప్పానే, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది మాయగాళ్ళు, మోసగాళ్ళు ఉంటారని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక యోధా పత్రికలో కూడా రాయబడి ఉంటుంది అదే మాట. చూడండి 11వ వాక్యములో, యోధా పత్రిక 11వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అయ్యో అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, అందరిని ఎత్తి చూపిస్తున్నాడు ఇక్కడ యోధా భక్తుడు. నీ త్రోవ, నీ నడవడిక,
నీ ప్రయాణం, నీ నీ యొక్క క్రియలు, నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపులు ఎలాగున్నవో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయి. చివరిదిగా, నాలుగవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను తాను మోసపరుచుకొనుట ఒకనికి సాధ్యమవుతా ఉన్నది. తనను తానే మోసపరుచుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:3 అంటున్నాడు, ఒకడు ఒట్టివాడయ్యుండి తాను ఎన్నిక గలవానినని ఎంచుకొనిన ఎడల వాడు తనను తానే మోసపుచ్చుకొనిన వాడగును. హల్లెలూయా. తనను తానే మోసం. ఒట్టివాడయ్యుండి, ఇదిగో నీవు ఒట్టివాడివో గట్టివాడివో నువ్వా చెప్పాల్సింది? ప్రజలా? ఎవరు చెప్పాలా? ప్రజలు చెప్పాలా. కానీ నాకు నేనే పెద్ద పోటుగాన్ని, నా అంతట వాళ్ళు లేడు, నేను ఈరుణ్ణి సూర్యుణ్ణి అనుకుంటే నాకు నేనే మోసం చేసుకున్న వాడిని అవుతా. నా బలం ఏమిటో, నా బలహీనత ఏంటో ప్రజలకు తెలిసింది నాకంటే ఎక్కువ. అరే వాడు పలానోట్లో బలహీనుడురా, అరే వాడు పలానోట్లో బలవంతుడురా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకడు ఒకడు ఒట్టివాడయ్యుండి తాను ఎన్నిక గలవానినని ఎంచుకొనిన ఎడల వాడు తనను తానే మోసపుచ్చుకొనిన వాడవుతాడంట. ఉన్నారేమో జాగ్రత్త. నీకేమి రాకపోయినా పెద్ద భారాలు తీయ మాకు. 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు పనిచేయ మాకు. నిన్ను నీవే మోసము చేసుకున్నటువంటి స్థితి కలిగి ఉంటావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. రెండవదిగా, తనను తాను మోసం చేసుకునేది ఎవడంటే వాక్యము వినే విధేయుడు కానివాడు. వాక్యము వింటారులే కానీ విధేయులు కారు. ఒక్కొక్కరు వాక్యం వినటానికి కూడా ఇష్టపడరు, ఒక్కొక్కరు వాక్యానికి లోబడరు, వాక్యానుసారముగా నడవలేరు, వాక్యానుసారముగా ప్రవర్తించలేరు, వాక్యానికి భయపడరు. వాక్యం అనగా దేవుడు మాట్లాడుతున్నటువంటి భయం ఉండదు నా ప్రియమైన దేవుని బిడ్డ. అసలు ఆ సబ్జెక్ట్ ఏందో, ఆ వాక్యం ఏందో వినే మనస్తత్వం ఉండదు ఒక్కొక్కరికి. ఊరికి అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే ప్రయోజనము అసలు ఏంటి అలా మాట్లాడిన సబ్జెక్ట్ అని ఎవరన్నా అడిగాడు అనుకో, అసలు ఇతనింటే కదా, ఏమింటే కదా. కూరగాయల మార్కెట్లో తిరిగినట్టు తిరగకూడదండి. దేవుని ఆశీర్వాదం రావాలంటే ఎలా ఉండాలంటే గడగడలాడుతూ దేవుని సన్నిధిలో భయముతో భక్తితో మనం విధేయత కలిగి వినయ మనస్కులమై జాగ్రత్త కలిగి. ఇప్పుడు ఒక కలెక్టర్ వచ్చాడు అనుకేడికి, ఎంత జాగ్రత్తగా వింటాం మన ఇష్టానుసారంగా అటు ఇటుగా ఉంటామా? యాకోబు గారు రాసిన పత్రికలో చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 22వ వాక్యము. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యము. మీరు వినువారు మాత్రమయ్యుండి, అదిగండి, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోతాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. వాక్యమును విని దాన్ని అవలంబించకపోతే, వాక్య ప్రకారముగా నీవు నడుచుకోకపోతే, వాక్య ప్రకారముగా నీవు ప్రవర్తించకపోతే నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే. నీవు అంతసేటుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రయోజనము శూన్యమే. చూడండి, మనకి ఒట్టి మాటలు ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది. దేవుని సన్నిధిలో అంతగా నిలబడాలని అనిపించదు. కొద్దిసేపు ఉండకా నుంచి ఊరికే పరిగెట్టే పనే, అటు ఇటు పరిగెట్టే పనే. అదిగో ఆ బురద గిరద మొత్తం తిరిగారా వాళ్ళు, అదిగో తొక్కుంటా వచ్చి అదిగో సాపలంతా పోస్తారు.
దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యమును విన్నటువంటి మనము దాన్ని చక్కగా అవలంబించాలి. నా ప్రియమైన అవలంబిస్తే ఆశీర్వాదం. వాక్యమును వినే మనసు కావాలా. నిద్ర వస్తే చర్చికి వచ్చి నిద్రపోతారు, ఒక నిద్రపోయి లేస్తారు. లేదంటే ఊరికనే వాక్యం వినకుండా తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఉన్న ప్రయోజనం ఏముంది? నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చావు, మంచిదే, దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఏమంటుంది దేవుని వాక్యము? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే. ఇప్పుడు అద్దంలో చూసుకున్నా, అబ్బా భలే ఉన్నారా శోభన బాబులాగా అనుకున్నా, అవతల పోయినా కాదు కనపడుద్దా? కనపడదు. మళ్ళీ మర్చిపోతా. ఎట్టున్నా ఏంది ముఖం, ఏంది మచ్చ ఉన్నట్టుందే, ఇక్కడ అది ఉన్నట్టుందే, ఇక్కడ ఇది ఉన్నట్టుందే. అలాగ ఉండకూడదు. కానీ వాక్యము భయముతోనూ భక్తితోనూ యథార్థతతోనూ నమ్మకత్వముతోనూ వాక్యమును వినటం ఆశీర్వాదం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని వినటానికి వచ్చావు, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. దేవుడు సమస్తము నిన్ను చూస్తూ ఉంటాడు. కనుక మనము ఎలాగ ప్రవర్తిస్తున్నది దేవునికి సమస్తము తెలుసు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. భక్తి గలవాడనని తలంచుచు తన నోటికి కళ్యము పెట్టుకోనని వాడు తనను తాను మోసగించుకుంటాడంట. 26వ వాక్యమును చూడండి. ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమే వాని భక్తి. నువ్వు ఊరికే అనుకుంటున్నావు నేను భక్తిపరుణ్ణి, నా అంతటి భక్తిపరు లేడు, నా అంత భక్తిపరురా లేదు అనుకుంటున్నావు. కానీ ఆ భక్తి వ్యర్థమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకడు తాను జ్ఞానినని తలంచుకొనవద్దంట. జ్ఞాని కావాలంటే ముందు వెర్రివానిగా కావాలంట. ఏంటి నీ భక్తి, నీ ప్రవర్తన? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఎవరనాలి నిన్ను జ్ఞాని అని? ఇందాక చెప్పిందే, లోకంలో మనుషులు అనాలి. ఒకడు తాను జ్ఞానినని తలంచుకొని వాడు తనను తానే మోసపోతాడు. సరే నేను జ్ఞాని రే, నేను మోనార్కారా అన్నాడు వాడు. ఎవడు నేను మోనార్కా, నన్ను ఎవడు మోసం చేయలేని అన్నాడు కదా, వాడినే మోసం చేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఎంతైతే అమాయకంగా ఉంటాడో, దేవుని సన్నిధిలో ఎంతైతే విధేయత కలిగి ఉంటాడో, దేవుని సన్నిధిలో ఎంతైతే లోబడి ఉంటాడో అంతటి జ్ఞానవంతుని చేస్తాడు నా దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, కనిపించడాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యమును చూడండి. 3వ అధ్యాయము 18వ వాక్యము. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఎవడు కూడా జ్ఞానిని అనుకొనవద్దు, వెర్రితనం అయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను అసలు విన్నావా బాబాయ్, సాలే శిచ్చా, నన్ను ఎవడు మోసం చేయలేడు, బొచ్చ తినిపిస్తాడు, జాగ్రత్త. ఈ లోకంలో ఎలాంటిది? ఈ లోకం తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటే
జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉండు. నేను తెలివి కలదాన్ని, నేను జ్ఞానవంతుణ్ణి, నా అంతటి తెలివి, నా అంతటి జ్ఞానం ఎవరికి లేదని మచ్చుకైనా నీవు అనుకొనవద్దు. దేవుని రాజ్యమునకు నేను వారసుడని తలంచుకొను అనీతిమంతుడంట. అనీతిమంతుడు. 6వ అధ్యాయము 9వ వాక్యము, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నా మాటలు ముగిస్తున్నాను నా ప్రియమైనటువంటి వారలారా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏమండి, మీకు తెలియదా? చక్కని వాక్యము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. ఎంత లిస్ట్ ఉందో చూశారుగా. వాళ్ళందరూ దేవుని రాజ్యంలో చేరరు. అయితే దేవుని రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి తప్పు నొప్పుకొని క్షమాపణ తీసుకొని ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుని రాజ్యానికి ఆయన దయ వలన అర్హుల్ని చేస్తారు. ఇప్పుడు చెప్పిన జాబితా తలుసుకుంటే దేవుని దయ లేకపోతే, దేవుడు కడగకపోతే ఒక్కడ కూడా పరలోక రాజ్యం లేడు. లోబులు, దొంగలు, దోచుకొని వారు, విగ్రహారాధికులు, మాయగాళ్ళు, మోసగాళ్ళు, ఆనంగితనము గలవారు, పురుష సంయోగులు అందరూ ఉన్నారు ఈ లోకంలో. దేవుని మహాకనికరము, దేవుని యొక్క దయ, ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన మనల్ని అందరినీ పరిశుద్ధపరిచి పరచబడిన విధానమును బట్టి మనము ఆ రాజ్యానికి వారసులముగా కాగోరుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, 15వ అధ్యాయము 33వ వాక్యములో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందంట. 15వ అధ్యాయము 33వ వాక్యమును చూసుకుందామండి. 15వ అధ్యాయము 33వ వాక్యము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. స్తోత్రము కలుగునుగాక. అదుగమ్మా, అదుగో వాడు పెట్టాడమ్మా సావాసం. ఏం సావాసం అన్నయ్య? అది వరకు లేదన్నయ్య. వాడు ఎప్పుడైతే మా ఓడి సావాసం పట్టాడు అన్నయ్య, అప్పటి నుంచి వాడు చెడిపోయాడు అన్నయ్య. అదిగో ఆ పిల్ల మా ఇంటికి రావటం మొదలుపెట్టిందండి. మా ఇల్లు ఏమైపోయింది? మా ఇల్లు అతలాకుతలం అయిపోయిందండి, సర్వనాశనం అయిపోయిందండి. వాడు ఏమంతా మా వాడి సావాసం పెట్టాడు, వాడు ఏమంతా మా ఇంటి సాయకు వచ్చాడు, వాళ్ళు ఏమంతా మా ఇంటికి రావటం మొదలుపెట్టారు. ఏంటంటది? దుష్ట సాంగత్యము, సాతానుగాడి సహవాసము. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. జాగ్రత్త. నీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నాడు, నీ భర్త ఎవరితో సహవాసం చేస్తున్నాడు, నీ భార్య ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నదో వారి సహవాసము ద్వారా నీ భర్త పాడైపోవచ్చు, నీ భార్య పాడైపోవచ్చు, నీ పిల్లలు పాడైపోవచ్చు. 6 నెలలు తిరిగితే వాడు ఒంగోలు పాలతో తిరుగుతున్నా, నాకు కూడా ఆయన వెనక్కి తిరిగి ఆ కెమెరా కొంటాం, అవి కొంటాం, ఇవి కొంటాం. మొన్న చెప్పా, ఏంది సార్ నాకు ఆ డబ్బులు లేవు, ఏమి లేవు, నిన్ను చూసి అనవసరంగా ఈ పిచ్చి పెట్టింది నాకు అని వాళ్ళకి ఆయన అంటున్నాడు. 6 నెలలు తిరిగి వాళ్ళకి నువ్వు అట్ట అయ్యావులే. ఎట్లాంటి సావాసాలు మంచిదే. ఆ తాగుబోతు సావాసాలు మంచివి కాదు, ఆ తిరుగుబోతు సావాసాలు మంచివి కాదు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి ఉండు. నీ నడవడిక, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎలాగున్నదో శరీర సారముగా విత్తి
నిత్య జీవమును పంట కోయుదునని తలంచుకొనువాడంట. ఆఖరిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వాక్యాలను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వాక్యాలను చూడండి. మోసపోకుడి, దేవుడు